ఇది ఎన్టీఆర్ స్టేడియం చూడండి, బోసిపోయి ఉంది. కోటి దీపోత్సవం అలాగే ఎన్నో ఎగ్జిబిషన్స్కి వేదిక కాబోతున్న ఈ ఎన్టీఆర్ స్టేడియం వర్షం పడి, నిన్న చాలా పెద్ద వర్షం పడి ఎంత క్లీన్గా అయింది చూడండి ఒక్కసారి. ఇది మన ఎన్టీఆర్ స్టేడియం ఏమీ లేకుండా దీని రూపురేఖలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. సో ఇసుక తెట్టలు వేసినట్టుగా ఒక వాగును గోదావరిని తలపిస్తుంది. ఎంత చక్కగా క్లీన్ అయిపోయింది చూడండి వర్షం వల్ల. సో ఎన్నో ప్రోగ్రామ్స్కి చాలా పెద్ద వేదిక, హైదరాబాద్ మధ్యలో ఇంత పెద్ద ప్లేస్ ఉండడం అనేది మన హైదరాబాద్కి ఒక అదృష్టం అనుకోవచ్చు ఎన్టీఆర్ స్టేడియం.